వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. శివుని కోపం, శక్తిపీఠాల ఆవిర్భావం. సతీదేవి పరమశివుని భార్య. ఆమె తండ్రి దక్ష ప్రజాపతి శివుణ్ణి అసహ్యించుకునేవాడు. దక్షుడు బ్రహ్మదేవుని కుమారుడు. అతని గర్వం శివుణ్ణి ద్వేషించేలా చేసింది. ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించాలని సంకల్పించాడు. యజ్ఞానికి అందరి దేవుళ్లతో పాటు మహర్షులను, గంధర్వులను ఆహ్వానించాడు. కానీ శివునికి ఆహ్వానం పంపలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి నాన్నగారి ఇంటికి వెళ్ళడానికి ఆహ్వానం అవసరమా అంటూ భర్త అనుమతి లేకుండా వెళ్ళింది. సతీదేవి యజ్ఞవేదిక వద్దకు చేరుకుంది. కానీ అక్కడ శివునిపై దూషణలు విన్నప్పుడు ఆమె గుండె ముక్కలు ముక్కలు అయింది. దక్షుడు ఇలా అన్నాడు: శివుడు ఎవరు? అతను శ్మశానవాసి, భిక్షాటన చేసేవాడు, పిచ్చివాడు, అర్ధనగ్నంగా తిరుగుతాడు. అలాంటి వాడిని దేవుడు అంటారా? ఈ మాటలు సతీదేవికి తీవ్ర ఆవేదన కలిగించాయి. తన భర్తను గౌరవించని కుటుంబంలో తనకు స్థానం లేదని భావించి యజ్ఞగుండంలో దూకి అగ్ని ప్రవేశం చేసింది. ఈ విషయం తెలిసిన శివుడు కోపంతో రగిలిపోయాడు. వీరభద్రుని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయమని ఆదేశించాడు. యజ్ఞవేదిక తగలబడిపోయింది. దక్షుని శిరస్సు తెంచి మేకతల అమర్చాడు. శక్తిపీఠాల ఆవిర్భావం. శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని భూమంతా సంచరించాడు. విశ్వం అస్తవ్యస్తంగా మారింది. దేవతలు భయంతో విష్ణువును ప్రార్థించారు. విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. ఈ శరీర భాగాలు భూమిలో 51 ప్రదేశాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలే శక్తిపీఠాలుగా మారాయి. తరువాత సతీదేవి పార్వతిగా పునర్జన్మ తీసుకుని కైలాసంలో శివుణ్ణి తిరిగి కలుసుకుంది. ఇదే శివ పార్వతుల కలయిక శక్తి పీఠాల ఆవిర్భావానికి కారణం. శక్తి ఉన్న చోటే శివుడు ఉంటాడు. శివుని కోపం భయంకరం, కానీ ప్రేమ అమరమైనది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.